వెల్కమ్ టు అజయ్ జోష్ వ్లాగ్. నేను ఇప్పుడైతే రా బనానా బజ్జీ వేస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ పీసుల కింద కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసి వాటర్ వేసుకున్నాం కదా, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే చప్పగా ఉండకుండా ఉండడానికి కలుపుకోవాలి. కొంచెం పట్టడానికి సాల్ట్ వాటర్. ఓకే, ఇప్పుడైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాను, చూపిస్తాను. బ్యాటర్ కోసం ముందే బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1.5 స్పూన్ మైదా, 1/2 స్పూన్ కారం, వాము కొంచెం ఎక్కువ వేస్తున్నాను డైజెషన్, జస్ట్ స్పూను సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని వాటర్ వేసి కలుపుకుందాం. చూడండి, మిక్స్ చేస్తాను కదా, వాటర్ వేస్తున్నాను. కొంచెం బ్యాటర్గా కలుపుకోవాలి. చూడండి, కొంచెం గట్టిగా టైట్ అయింది కదా, చిన్నది వాటర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాటర్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయని. ఓకే, బ్యాటర్ ప్రిపేర్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యూజ్ చేసుకుంటాను. చూడండి, స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతుంది. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను బనానాను ముంచి వేయడం మీకు చూపిస్తున్నాను. ఓకే, చూడండి, చూడండి, బజ్జీలు అయితే ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, బౌల్లో తీసుకుంటున్నాము ప్లేట్లోకి. బజ్జీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, చూసి నా కామెంట్ కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్